తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి మిత్రులు, మా స్వగ్రామమైనటువంటి అమ్మనబోలు శాసనసభ నకరకల్ శాసనసభకి నియోజకవర్గానికి బాధ్యత వహించినటువంటి ఉద్యమకారుడు, ఉద్యమ సహచార మిత్రుడు, మా రెబల్ స్టార్ మా వేముల వీరేశం గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ తానై నిర్వహిస్తున్నటువంటి మిత్రులు, ఆత్మీయులు, V3 చైర్మన్ డాక్టర్ కాసం సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఉప్పల్ శాసనసభ్యులు, ఉద్యమ సహచరులు అన్న బేతి సుభాష్ అన్న గారికి, అట్లాగే మరొక పెద్దలు అన్న బిఎస్ రాములన్న గారికి, వేదిక మీద ఉన్న మెట్రో ఛానల్ ఎండి ప్రసాద్ అన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలందరికీ, V3 ఛానల్ రిపోర్టర్స్ అందరికీ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాసం సత్యనారాయణ గారు 2010లో నాకు మొదటిసారిగా పరిచయం. అప్పటికి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో చాలా చురుకుగా పాల్గొంటున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ మేము కలుసుకున్నప్పుడు తను నాకు తెలియదు కాబట్టి నేను మా మంత్రి జగదీష్ రెడ్డి గారి కాడ నిల్చున్నప్పుడు తను నాకల్లి చూస్తూ నేను తెలియదా అన్నాను. అంటే సహజంగానే మనిషిలో కొంచెం దూకుడు ఎక్కువ. అంటే నాకు తెలియదు అంటే, నీ ఓటర్ని నాకు తెలియదా అన్నాను. అంటే నాకు పరిచయం లేదన్నా అన్న. గట్టినే ఉంటుంది అని చెప్పేసి అట్లా మా పరిచయం స్టార్ట్ అయింది. తను ఒక సహజంగానే ముక్కుచూటి మనిషి, ఏదున్నా ముఖం ముందు మాట్లాడేసి, ఇది మాట్లాడాలనా లేదా అనేటువంటిది కాకుండా వాస్తవాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తిత్వం కాసం సత్యనారాయణ గారికి. తన గురించి చెప్పాలంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను ఒక మలుపు తిప్పినటువంటి ఉద్యమానికి మొదటి త్యాగం ఎల్బీ నగర్ నుంచే స్టార్ట్ అయింది. ఆ త్యాగం చేసినటువంటి వ్యక్తిని ఒక త్యాగదనునిగా, ఒక నాయకునిగా తీర్చిదిద్దటంలో కూడా కాసం పాత్ర చాలా ఉన్నది. అట్లా త్యాగాలను అందించినటువంటి ఆ ప్రాంతానికి ఉద్యమ నాయకునిగా స్టార్ట్ అయినటువంటి తన జీవితం అనేక ఆటుపోట్లు, అనేక మలుపులు తిరుగుతూ నిజంగా ఏ మలుపులో ఏ ఆటుపోట్లో కూడా వారి సహచరి, వారి కుటుంబం ఆయనకు వెన్నంటూ వండుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు తన ప్రయాణం వచ్చింది. ఏ భార్య అయినా, ఏ కుటుంబం అయినా ఒక ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తుందో రాదో అనుకున్నటువంటి ఉద్యమంలోకి వెళ్ళాలంటే ఎవరు కూడా ప్రోత్సహించరు, ఎవరు కూడా సహకరించరు. అయినా కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన ప్రయాణం ఎటువైపుగా అడుగులేసినా వెన్నంటే ఉంటూ తన అడుగులకు మరింత బలం చేకూర్చేటువంటి విధంగా వారి కుటుంబం కూడా తనకు వెళ్ళవేళలా సహకరించుకుంటూ వస్తుంది. వారి నాన్న కూడా వీరిలాగానే ముక్కుడుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం తనది. ఈ ఛానల్ మొదలవుతున్నప్పుడు కూడా నేను కూడా అన్నాను, ఊళ్ళో 10 ఎకరాల ల్యాండ్ అమ్ముకొని వస్తున్నప్పుడు ఇంత అవసరమా రిస్క్ అని చెప్పేసి నేను కూడా కాచంది మాట్లాడాను. అంటే తను చెప్పింది ఒకటే, వచ్చినప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు ఏం తీసుకుపోం. ఈ మధ్యకాలంలో మనం ఏదన్నా చేయాలి, భూమి మీదకి వచ్చినందుకు మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి, మనం ఏందో మనకు మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి V3 ఛానల్ని చిన్న ఛానల్ అని అందరూ భావించిన ఒక సంచలనాలంటే ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు యాక్సిడెంట్లో ఇంకోటో కాకుండా సామాన్యుని యొక్క కోణం నుంచి ఒక కొత్త విజన్ని, కొత్త అర్థాన్ని ఈ ఛానల్ ద్వారా నేను చూపిస్తానని చెప్పేసి కాచం గారు పదే చెప్తాం. అంటే సామాన్యులో కల్లా అతి సామాన్యుని యొక్క కష్టాల్ని, బాధల్ని ఈరోజు ఒక అద్దం పట్టేలాగా చూపించి
దాని మార్పు కోసం ప్రభుత్వాలు పనిచేసే విధంగా నేను నా ఛానల్ పనిచేస్తుందని చెప్పేసి కాసం గారు చెప్పిండు. నిజంగా తను చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం, గొప్ప కృషి, వారికి టీం వర్క్ చేస్తున్నటువంటి వారి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరిన మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ ఛానల్ దినదినం మరింత అభివృద్ధి అవుతూ ప్రజలకు దగ్గరవుతూ మా ఛానల్ అని మా సంబంధించినటువంటి అనేక అంశాల్ని ఈ ఛానల్లో మేము చూడొచ్చు, దీని ద్వారా మేము ఎడ్యుకేట్ కావచ్చు అనేటువంటి పద్ధతిలో ఈ ఛానల్ నడవాలని, ఇట్లాంటి వార్షికోత్సవాలు చాలా గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటూ, కాచం గారి ఈరోజు బుక్ను కూడా రిలీజ్ చేశారు. తన జీవితంలో అనేక ఆటుపోట్లు, అనేక సమస్యలు, ఒక్కొక్క ఉద్యమంలో సకల జనుల సమ్మె కానీ, సడకు బంద్ కానీ, వంట వార్పు కానీ అనేక పోరాటాలలో తన యొక్క పాత్రను, తన యొక్క కృషిని ఒక స్ఫూర్తిదాయకంగా బుక్ కూడా తీసుకురావడం జరిగింది. దానికి ప్రయత్నం చేసినటువంటి మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరైనా ఒక ఉద్యమంలోనైనా ఒక మార్పు కోసం జరిగేటువంటి ఏ మూమెంట్లోనైనా పనిచేసినటువంటి వాళ్ళు వారి యొక్క కృషి ప్రయత్నం ఒక పుస్తక రూపకంగా రావటం మూలంగా భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఒక విధంగా దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి V3 ఛానల్కు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఛానల్ గొప్పగా తెలంగాణ ప్రజల హృదయాలకు దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ అన్నగారు. అంటే వాస్తవాలకు ప్రతీకంగా చెప్పేటప్పుడు కొంత ముక్కుసూటి మనస్తత్వం వాస్తవమే. మా ఇద్దరిది కూడా మూసీ పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి నేపథ్యం, ఇద్దరం కూడా రెబల్స్ క్యాండిడేట్లమే. అవకాశంతో కష్టపడ్డటువంటి నేపథ్యంలో చట్టసభలో పోయి తన యొక్క బాణిని వినిపించిండు. కానీ సమాజం కోసం తను చిన్ననాటే సమాజంలో నా వంతు పాత్ర ఉండాలని చెప్పి సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి దాని ద్వారా కేసీఆర్ పిలుపు మేరకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసినప్పుడు మాకిద్దరికి రాజకీయ గురువు అయినటువంటి మా జగదీష్ అన్న ప్రస్తుత మంత్రి. వాస్తవమే ఆ రోజు కలిసినప్పుడు మాట్లాడుకున్నటువంటి సందర్భం, చాలా పరిచయాలు అనేది ఒక గమ్మత్తుగా పరిచయాలు జరుగుతుంటాయి. ఇంకొన్ని పరిచయాలు కొంత ఫెరోషియస్గా కలిసినప్పుడు జీవితకాలం ప్రయాణం చేస్తారు రైలు పట్టాలలాగా, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఆ నేపథ్యంలో చాలా సందర్భాల్లో ఉద్యమం గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఉద్యమాన్ని ఏ రకంగా ఊపందుకునే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు శ్రీధరన్న చెప్పిండు, ఎల్బీనగర్ ప్రాంతం అంటే కొంత సెటిలర్స్, ఆంధ్ర పాలిత ప్రాంతంకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు, కొంత కష్టమైన పనే అన్నప్పుడు మా జగదీష్ అన్న చెప్పిండు, మా మంత్రి గారు, నువ్వేం చేస్తావు ఇక్కడ ఏం నాకైతే తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర జెండాని, నల్లగొండ జిల్లా బిడ్డ పౌరుషాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది నీ బృహస్కంధాల మీద అని చెప్పి ఆ రోజు జగదీష్ అన్న మరియు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ విప్ అయినటువంటి మిత్రులు కన్న ప్రభాకర్ గారు ఆ రోజు పూర్తి స్థాయిలో 1 గంట 2 గంటలు మేము డిస్కస్ చేసాం. అంటే ఆ నేపథ్యం నుండి ఇచ్చేసాం కాబట్టి కొంత ఫెరోషియస్ మనస్తత్వం ఉంది. దానికి ఆ ఫెరోషియస్నెస్కు ఒక రూపొందిద్దేలాగా ఈరోజు V3 న్యూస్ ఛానల్ కూడా తీసుకురావడానికి ప్రధాన భూమిక కూడా మాలో ఉన్నటువంటి ముక్కుచూటి వ్యక్తిత్వం ఉంది. కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఈరోజు ప్రజలు ఆదరించారంటే మా యొక్క గతాన్ని కావచ్చు, మేము చేసిన నేపథ్యాన్ని కావచ్చు, మాకున్నటువంటి పరిజ్ఞానం కావచ్చు, మాకున్నటువంటి భావావేశం కావచ్చు, దాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు ఈరోజు ఇచ్చేసి బ్లెస్సింగ్ ఇచ్చినటువంటి మిత్రులు వీరేశవనం గారికి మరొకసారి మా V3 తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే సంస్కారం.